త్రినేత్రి, చెప్పండి స్వామి. నీకు ఈ పేరు ఎవరు పెట్టారు? అమ్మా నాన్నే పేరు పెడతారు కదా స్వామి. మీ అమ్మా నాన్న ఎవరమ్మా? అమ్మా నాన్న అమ్మా నాన్న మా అమ్మా నాన్న అది గుర్తుకు రావడం లేదు స్వామి. నాన్నంటే మన చిన్నప్పుడే పోయారు, అమ్మని కూడా మర్చిపోయావేంటక్కా? నువ్వేం గుర్తు చేయనక్కర్లేదు. సరైన సమాధానం చెప్తే సమస్య వస్తుందని కూడా ఆగిపోయి ఉండొచ్చు. మీరెవరో అలా అపార్థం చేసుకోకండి. నైనికి గుర్తు లేదంటే ప్రమాదం జరక్క ముందు ఉండే గతమంతా జ్ఞాపకం లేదు అనుకుంటాను. నైనికి తెలుసు, త్రినేత్రికి తెలియదు విశాల. అదేంటి స్వామి? కొద్దిసేపు చెల్లి చక్కగా అందరితో కలివిడిగా మాట్లాడుతూ వరుసలు పెట్టి మరీ పిలుస్తూ ఉంటుంది. అప్పుడు అన్ని విషయాలు తనకు గుర్తుంటాయి. అంతలోనే మర్చిపోతుంది స్వామి. ఏం చెయ్యాలో చూచాయిగా అర్థమైంది. ఏం చేస్తారో త్వరగా చేసేయండి గురువుగారు. మా నైని ముందులా మాట్లాడాలి. అరే, ఇప్పుడు మాటలు రావడం లేదనుకోకతయ్య. మాటకి మాట సమాధానం చెప్తుంది. తనను పదే పదే విసిగిస్తే ఊరుకుంటుందా మరి? చెల్లి, నువ్వు జుట్టు ఆరబెట్టుకో. అలాగే అక్క. ఆగాగు, నీ వాలకు వింటూ గురువుగారు తేల్చేద్దామన్నారు కదా. నన్ను ఇలా విసిగిస్తే మీ సంగతి తేల్చాల్సి వస్తుంది. చూసారా, ఇలాగే మొన్నటి నుంచి ఇదే తీరు. నిన్న రాత్రిగా నిన్ను కొట్టింది. అదేం గొప్ప విషయం కాదులేండి చెప్పుకోవడానికి. ఎందుకు కొట్టావమ్మా? నా తలకి దెబ్బ తగిలి పిచ్చి పట్టిందని పిచ్చివాగుడు వాగితే ఒక్కటిచ్చాను స్వామి. అప్పుడు గాని కుదురుకోలేదు. మంచిది. సుమనమ్మని కొడితే మంచిదా? చావగొట్టమని కాదండి, విషయం చెప్పారు కదా, మిగతాది నేను చూసుకుంటాను అని గురువుగారు అలా అన్నారు. ఏం చూసుకుంటారో చూసుకోండి. త్వరగా ఈ సందిగ్ధంలో నుంచి మమ్మల్ని బయటపడేయండి గురువుగారు. 10 నిమిషాలు సమయం ఇవ్వండి. అందరి అనుమానాలను నివృత్తి చేస్తా. సంతోషం స్వామి. చెల్లి వెళ్ళు, ఆ మడి తీసేసి జడ వేసుకో. వెళ్ళు. టిఫిన్ చేద్దామన్నావు కదక్క. ముందు గురువుగారి సమయాన్ని ఉపయోగించుకోండి. తీసుకెళ్ళొద్దునా, 10 నిమిషాల్లో హాల్లోకి రండి. 10 చెల్లి, 2 నిమిషాల్లో జుట్టు ఆరపెట్టుకుని వచ్చేస్తాను. మమ్మీ, గురువుగారి మనసులో ఏముందో ఎవరికి తెలుసు? మనం ఆలోచిస్తే లాభం లేదు కదా. గురువుగారు ఏం చేయబోతున్నారు కొంచెమైనా గెస్ చేయాలి వల్లభ. ఆయన మాటలే అర్థం కావు. ఇంకా ఆయనకు తెలియని మనకేం తెలుస్తాయి? నేను త్రినేత్రి అంటే అవును అంటారు, నయని అని విశాలంటే అవును నయనే అంటారు. అలా అంటే ఎలా అంటుంటే
ఏమై ఉంటుందా అని ఆలోచనలో పడిపోయాను. కొంపదీసి గురువుగారు కూడా హాస్పిటల్ నుంచి వచ్చారా ఏంటి మమ్మీ? రే, అందరి తలలకు దెబ్బలెలా తగులుతాయిరా పిచ్చోడా? లేకపోతే పిచ్చి మాటలు ఎలా మాట్లాడతారు మరి? ఆయనేమన్నారు? నైనిగా గతం మర్చిపోయి ఉండొచ్చు గాని త్రినేత్రిగా గుర్తుకు రావచ్చు. తనే తిను తినే తను అని ఉల్టా పల్టాగా మాట్లాడితే ఆహా ఓహో ధన్యులమైపోతే మీ స్వామి అని సాష్టాంగ నమస్కారాలు పెడతావా ఏంటి? మనవంటే మనుషులం, కన్ఫ్యూజ్ అవుతాం. గురువుగారు అలా కాదే. హా, ఏంటి మమ్మీ, గురువుగారు కూడా మనిషే కదా? నీ మొహం. మహానుభావులు వారు దివ్య దృష్టితో చూస్తారు. దివ్య దృష్టి, రమ్య దృష్టి, రశ్మిక దృష్టి అని ఇలా ఆడవాళ్ళ పేర్లు చెప్పక మమ్మీ. తింగరి వెధవులకు ఏమీ అర్థం కాదు. నాకు అర్థమైంది మమ్మీ. త్రినయని అనే పేరు మార్చి త్రినేత్రి అనే ఇంకో పేరుతో మనకు తిక్క పట్టించి భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నా ఆ అందగత్తెను ఏం చేయాలో చెప్పు. ఏవైనా చేస్తావా? చేస్తా. ఏం చేస్తావు? ఫోటోలు తీస్తా. తీసి పోలీసులకిచ్చి మమ్మల్ని మోసం చేయడానికి వచ్చింది అని కంప్లైంట్ ఇస్తా. అప్పుడు మొదట్నుంచి తవ్వుకుంటూ వస్తారు. హ? ఎందుకు తవ్వుతారు? పిచ్చా వాళ్ళకేమైనా? నీకు పిచ్చిరా? తవ్వడం అంటే గోతి తవ్వడం కాదు. మన గోతిలో మనల్ని పడేసే ముందు నైనికి యాక్సిడెంట్ చేసిందెవరు, ఎందుకలా జరిగింది అని విచారణ మొదలు పెడితే తను దేవీపురం బయలుదేరిన కారు కూడా బ్రేక్ ఫెయిల్ అయ్యేలా చేశారని బండారం బయటపెట్టి నిన్ను జైల్లో పెడతారు. అమ్మో, ఇంత స్టోరీ ఉందా మమ్మీ? ఆ కథలో నువ్వే విలన్ అవుతావు. నాకు ఆ అవార్డేం వద్దులే మమ్మీ, సైలెంట్గా ఉంటాను. ఇప్పుడు గురువుగారు ఏం చేస్తారంట? దగ్గరుండి గమనించాలి వల్లభ. ఆయన మాట్లాడే మాటలో హింట్ ఉంటుంది. హింట్ అంటే? క్లూ, సూచన, ఓ సలహా, మార్గం. ఆహా, ఓహో. అది మనం కనుక్కోగలిగితే త్రినేత్రిని దొరకబుచ్చుకోవచ్చు. అమ్మో, తెచ్చారు! ఏ మిస్టర్, హలో, నిన్నే. నేను ఇంకా బతికే ఉన్నానా? నీకేం యాక్సిడెంట్ అవ్వలేదు, భయంతో అలా అరిచావు అంతే. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు సమయానికి పోలీస్ ఆయన కనిపించాడు. నా మనవరాలు త్రినేత్రిని వెతికి పెట్టమని చెప్తాను. ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు సార్? ఒక కేసు గురించి వచ్చాను. 2 రోజుల క్రితం ఈ ఊళ్ళో ఏదో యాక్సిడెంట్ అయింది కదా. అది ఎవరు చేయించాడని అడిగితే నేనే చేయించాలని చెప్పాలా ఏంటి? ఏంటి నీది ఈ ఊరు కానట్టు అలా చూస్తున్నావు? ఈ ఊరే సార్. ఈ ఊళ్ళో సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవుగా సార్. పోనీ ఏ వెహికల్ యాక్సిడెంట్ చేసిందో తెలుసా? అమ్మ తోడు, నాకు తెలియదు సార్. ప్రమాణాలు అక్కర్లేదురే, తెలుసా తెలీదా అంతే. నాకేం తెలియదు సార్. ఇట్స్ ఓకే. అయ్యో 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 అయ్యో, ఒరే ముక్కోటి, ఆ పోలీస్ ఆయన ఆగమని చెప్పరా, ఆగమని చెప్పరా. ఎందుకో వడియాలిచ్చి పంపిస్తావా?
కాకిలా వాటిని ఎత్తుకెళ్ళి 5-10 రూపాయలకు అమ్ముకుని తినే అనాకారి ఎదవ్వి నువ్వు. పోలీసు ఆయన ఆపితే నా మనవరాలి గురించి చెప్పేదాన్నిగా. ఏం చెప్తావు అత్త? పిల్ల అడవిలోకి వెళ్ళింది గాని తిరిగి రాలేదు, కాస్త వెతికి పెట్టయ్యా అని అడుగుతాను. ప్రాణాలతో ఉండదంటే వినవు కదా అత్త నువ్వు. ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసి 10వ రోజు దశదిన కర్మలు గనక చేస్తే నీకే ఆ వేళ పిండం పెడతాను చెప్తున్నాను. తప్పక ఎక్కడికి వెళ్తున్నావు? పోలీస్ ఆయన్ని కలిసి ఫిర్యాదు చేస్తాను. పింజారి ఎదవ వెళ్ళేటప్పుడు అడగకూడదు అంటే ఆగడు అంట్ల ఎదవ. పోలీస్ అయినా? ఏంటలా నిలబడ్డారు? మెల్లగా వదినా, గురువుగారు ధ్యానం చేస్తున్నారు. నాయని పరిస్థితిని చెక్కబెడతారు అనుకుంటే హాయిగా కూర్చుండిపోయారు. మీరు ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే మంచిదండి, లేదంటే కమండలం తీసుకొచ్చి మరీ కొట్టేలా ఉన్నారు. సైలెన్స్. గురువుగారు కళ్ళు తెరుస్తున్నారు. స్వామి, మంచినీళ్ళు తీసుకురమ్మంటారా? వద్దు పావన, నైనీని రమ్మనండి. నైనక్క, ఓ నైనక్క. వినిపించలేదనుకుంటా. త్రినేత్రి అని పిలవండి, వస్తుంది. నా వల్ల కాదు, మీరే పిలవండి. తమ్మి, నువ్వు నైని అన్నా సరే బదులిస్తుంది కదా. నైని, నైని ఎక్కడున్నావు? హాల్లోకి రా. నైని, వస్తున్నాను బాబుగారు. మేమెవరమైనా ఆ పేరుతో పిలిస్తే పట్టించుకోదు. అర్థమైంది. అందులో మాకు సగం అర్థమైనా బావుండనిపిస్తుంది. పిలిచారా బాబుగారు? నా మాట విని నువ్వు 10 నిమిషాలు ఎవరిని పల్లెత్తు మాట అనకుండా గురువుగారు అడిగే ప్రశ్నలకే కావచ్చు, ఆయన చేసే పనికే కావచ్చు సహకరించాలి నాయని. ఏం చేస్తారని కూడా అడగకూడదు. సరే. అమ్మా నైని, త్రినేత్రి అని పిలవండి స్వామి. అలాగే త్రినేత్రి. నీ ఆదర్శ దైవం అమ్మవారు. ఆ తల్లి సాక్షిగా నువ్వు అంతా సత్యమే చెప్పాలి. తప్పకుండా. నువ్వు ఎవరివి? నా పేరు చెప్పాను. ఎవరంటే ఏం చెప్పను స్వామి. పెళ్ళిడికొచ్చిన 21 సంవత్సరాల అమ్మాయిని అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. వదిన వయసు 25. 4 సంవత్సరాలు తగ్గించి చెప్తావింటక్క. గ్లామర్ పెరిగిందనా? మాట దాయచ్చు కానీ దేహానికి ఉండే వయసు కప్పేలేం కదా. సత్యం. నైని చెప్పింది నిజం. దేహానికి ఉండే వయసు 21. అదేంటి గురువుగారు అలా అనుకుంటే? మనసుకో వయసు, మనం చెప్పే మాటను బట్టి ఇంకో వయసు ఉంటుందా? విధి ఆడే నాటకం త్వరగా అర్థం కాదు తిలోత్తమా.
అంటే తనకు 25 ఏళ్ళు లేవు అంటారా? లేవు. గాయత్రిని గానే కన్నప్పుడే నైనమ్మ వయసు 22 సంవత్సరాలు స్వామి. కానీ ఇప్పుడు 21. పోయింది. గురూజీ మతి కూడా భ్రమించింది. ఏంటన్నయ్య ఆ మాటలు? ఆ? పెద్దవారిని అలా అనకూడదురా. లెంపలేసుకో. లేదంటే నేనే చెంపలకి 2 తగిలిస్తాను. హే అరే కొట్టాలనుకుంటున్నావేంటే? అరే 22 తర్వాత 23, 24 వస్తుంది కానీ 21, 20 అని ఇలా వెనక్కి చెప్తారా ఎవరైనా? లేదు. మరి గురువుగారు చెప్పింది ఏంటి? ఆ లెక్కేమో గాని నా సీమంతం ఏ తేదీన పెట్టుకోవాలో చెప్పండి గురువుగారు. ఎగరు కొడతానేమనుకున్నావు? ఇక్కడింత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు సీమంతం కావాలంటే? మావయ్య, నేను కూడా సీరియస్ గానే అడిగానండి. అబ్బా పిన్ని, ముందు మా అక్క సంగతి తేల్చుకునివ్వండి. ఏంటి తేల్చేది? మీరేం చేస్తున్నారు? నైని, సరే బాబుగారు, అభ్యంతరం చెప్పకూడదు కదా, చెప్పండి. అభ్యంతరం చెప్పకూడదు, జవాబైతే చెప్పాలి. చెప్తాను. ఆ ఫోటోలో ఉన్నది ఎవరమ్మా? విశాల్ బాబు గారు వాళ్ళ అమ్మగారు. ఇప్పుడు ఉన్నారా లేరా? ఆ పెద్దక్కయ్యి. మావయ్య, లేరని చెప్పింది హాసనక్క. నువ్వు అడిగితే చెప్పాను చెల్లి. పర్వాలేదు. అమ్మా త్రినేత్రి, ఆ తల్లి మళ్ళీ పుట్టిందని తెలుసా? తెలీదు. నిజం చెప్తానని చెప్పి అబద్ధం చెప్తావేంటక్క? నాకు తెలీదు అంటున్నాను. ఇది నిజం. తెలియకపోవడం ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ దురంతరా. ఒక్క నిమిషం ఆగండి. తనని పూర్తిగా చెప్పనివ్వండి. అంటే ఇంటికొచ్చింది వదిన కాదా? వదినైతే పెద్దమ్మని ఆరాధించేది. తనకి తెలీదు అంటుంది. నైని, చెప్పండి బాబుగారు. నువ్వే చెప్పాలి. అమ్మ తెలియకపోవడం ఏంటి? గాయత్రి పాపగా మళ్ళీ పుట్టింది కదా. గాయత్రి పాపనే మీ అమ్మ నాన్న అడుగుతుంది. చూసారా గురుగారు, ఇది పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దామంటారో? బతికున్న నన్నే గుర్తుపట్టలేదు. గత జన్మలో ఉన్న గాయత్రి వదన్ని ఏం గుర్తుపడుతుంది? అక్క, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. నీకేమైందోనని ఆలోచించలేక అవస్థ పడుతున్నాం. నిజంగా నీకు పెద్దత్త ఎవరు తెలీదా? నువ్వు ఉండమ్మా స్వామి, ఈ సమస్య ఏంటో మీరే కనుక్కోవాలి. అప్పుడు గాని పరిష్కారం తెలుసుకోలేము. పెద్దమ్మని నువ్వే కన్నావు త్రినేత్రి. పళ్ళు రాలగొడతాను అలా మాట్లాడితే. కొట్టే చెల్లి, ఏసే మా ఆయన్ని. నువ్వు ఆగే. నువ్వే దగ్గరుండి కొట్టించేలా ఉన్నావు కదే. లేకపోతే ఏంటి? నా చెల్లికి ఇంకా పెళ్ళే కాలేదు. పిల్లలు ఎలా పుడతారు? అదే కదా. వదినా, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? ఇట్స్ ట్రూ మ్యాన్. త్రినేత్రికి పెళ్లి కాలేదు. విశాల్ని చేసుకోవాలనే ఇక్కడికొచ్చింది. అవునక్క. చెప్పానా? హే, నీకు కూడా పిచ్చి పట్టిందా ఏంటి హాసిని? అరే, ఒక సమస్యని ఎలా డీల్ చేయాలో తెలీదు మీకు. గుండ్రంగా వచ్చి చెల్లిని రౌండప్ చేసి ఎంక్వైరీ చేస్తే చిర్రెత్తిపోదా?
హాసిని అన్నది నిజం. తన దారిలోనే వెళ్ళి విషయాలు తెలుసుకోవాలి. ఏం చేయమంటారు స్వామి? నైని చెప్పిందే నిజం అనుకోమంటారా?